ఎన్టీవీ చౌదరి గారి ఛానల్లో ఒక కమ్మని వీడియో పబ్లిష్ అయింది. థంబ్నైల్ హెడింగ్ ఈ విధంగా ఉంది: దేవరను కొట్టలేకపోయిన పెద్ది. ఈ ఆర్టికల్ సారాంశం: దేవర 509 కోట్ల పోస్టర్ కలెక్షన్స్ను పెద్ది చిత్రం కొట్టలేకపోయిందని, పెద్ది చిత్రం 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేస్తుందని. నిజమేనయ్యో ఎన్టీవీ చౌదరి, దేవర పోస్టర్ కలెక్షన్లను పెద్దిగాడు కొట్టలేకపోయాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. ఇక్కడ కౌంటర్ కంపారిజన్ పోస్టర్స్ కూడా వేశారు. దేవర చిత్రానికి 509 కోట్ల రూపాయల గ్రాస్ కనబడుతుంటే పెద్ది చిత్రానికి 393 కోట్ల రూపాయల గ్రాస్ కనబడుతుంది. పోస్టర్స్ గ్రాస్: పెద్ది 393 క్రోర్, దేవర 509 క్రోర్. టికెట్స్ సోల్డ్ ఆన్ BMS ప్లస్ డిస్ట్రిక్ట్: పెద్ది 11 days 6.2 మిలియన్ టికెట్స్, దేవర ఫుల్ రన్ 4.8 మిలియన్ టికెట్స్. బుక్ మై షో ప్లస్ డిస్ట్రిక్ట్ యాప్లో పెద్ది చిత్రానికి 6.2 మిలియన్ టికెట్స్ సోల్డ్ అవుట్ అయితే, దేవర ఫుల్ రన్లో కేవలం 4.8 మిలియన్ టికెట్స్ మాత్రమే సోల్డ్ అవుట్ అయ్యాయి. అయినప్పటికీ దేవర కలెక్షన్స్ ఎందుకు ఎక్కువ కనబడుతున్నాయి అనే ధర్మ సందేహం అందరికీ ఉంది. ఇది ఎలా పాసిబుల్ అయిందో తెలియాలి అంటే మీకు దేవర కథ తెలియాలి ముందు. దేవర కలెక్షన్ల కథ తెలుసుకుందాం. దేవర వాస్తవ గ్రాస్ కలెక్షన్లు 300 కోట్ల రూపాయలు కూడా రాలేదు. అట్ ద సేమ్ టైం దేవర ఫుల్ రన్ షేర్ కలెక్షన్స్ కూడా 170 కోట్ల మార్కును టచ్ చేయలేకపోయింది. దేవర ఫ్లాప్ స్టోరీకి సంబంధించి 2 చక్కటి ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి. ఎగ్జాంపుల్ నెంబర్ 1: దేవర 509 కోట్ల రూపాయల కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ఉంటే డైరెక్టర్ కొరటాల శివ వెంటనే దేవర 2 తీసేవారు. కానీ ఆయన సడన్గా టైర్ 2 డైరెక్టర్గా మారిపోయి టైర్ 3లోకి ఇటీవల ఎంటర్ అయిన నటసింహం నందమూరి బాలకృష్ణ గారితో సినిమా తీస్తున్నారు. మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే, దేవర OTT రైట్స్ ఇప్పటి వరకు ఎవరికీ కూడా అమ్మలేదు. సారీ ఎవరూ కొనలేదు. దేవర టీం ముందుగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి OTT సంస్థలను అప్రోచ్ అవ్వగా, బ్రేక్ ఈవెన్ కాలేని సినిమాకు మీరు చెప్పే రేట్లకు మేము కొనం అని వారు తిరస్కరించడంతో సోనీ లీవ్, ఆహా వంటి B రేటెడ్ OTT సంస్థలను కూడా సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ వారు కూడా ఒప్పుకోలేదు. చివరకు C గ్రేడ్ స్టేటస్లో ఉన్నటువంటి OTT ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ వారితో చర్చలు జరుపుతున్నారనే విషయం తెలుస్తోంది. కానీ వారు కూడా కొంటారో లేదో ఇంకా డౌటే. దీనికి రిలేటెడ్గా ఉన్న కొన్ని కామెంట్స్ పరిశీలిద్దాం. 250 crore వచ్చిన KGF 1కి సీక్వెల్ వచ్చింది. 350 crore వచ్చిన పుష్పకి సీక్వెల్ వచ్చింది. 400 crore కాంతారాకి సీక్వెల్ వచ్చింది. ఆ డైరెక్టర్స్ కూడా పాన్ ఇండియా మూవీస్ పెద్ద స్టార్స్తో తీస్తున్నారు. కానీ 500 crore కలెక్ట్ చేసిన దేవరకి సీక్వెల్ రాలేదు, కొరటాలకి ఇంకో సినిమా రాలేదు, శాటిలైట్ కూడా. ఈ చౌ ఎన్టీవీ గాడిని చూసి ఎగురుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ముందు నుంచి పెద్ది మీద ఏడుస్తూనే ఉన్నాడు ఈ ఎన్టీవీ గాడు. టైం చూసి మళ్ళీ ఎన్టీఆర్ని పిల్లకాకి అంటాడు చూడు. ఎవరు? ఎన్టీఆరా? అందుకే కదా బ్రేక్ ఈవెన్ కూడా అవ్వడం లేదు. టాక్ పడినా బ్రేక్ ఈవెన్ అవ్వని యాక్టర్ ఎన్టీఆర్ జూనియర్ ఒక్కడే. బ్రేక్ ఈవెన్ పడ్డాక కామెంట్స్ పెట్టి సెలబ్రేట్ చేసుకోండి. అంతవరకు మూసుకుంటే మంచిది.